నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల సర్వే మరోసారి చేయాలన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో ఇక పంచాయతీ కార్యదర్శులు మరోసారి గ్రామాల బాట పడుతున్నారు ఇంటి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సాయంలో కేంద్రం వాటా కూడా ఉంది అయితే దీంతో కేంద్రం ఎన్ని ఇళ్లు మంజూరు చేసింది ఎవరికి ఇచ్చారనే వివరాల కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్లస్ యాప్ లో మరోసారి వివరాలు నమోదు చేస్తున్నారు ఇక లబ్ధిదారు ముఖ చిత్రంతో యాప్ లో వివరాలు నమోదు చేయాల్సి ఉండడంతో పలు గ్రామాల్లో సాంకేతిక సమస్యలు వస్తున్నాయని కార్యదర్శులు అంటున్నారు ఇక ఇళ్లకు వెళ్లిన టైంలో లబ్ధిదారులు అందుబాటులో ఉండడం లేదని వారు లేకుంటే మరోసారి వెళ్లాల్సి వస్తుందని కార్యదర్శులు వాపోతున్నారు అయితే కార్యదర్శి ప్రధానమంత్రి ఆవాస్ ప్లస్ యాప్ లో లాగిన్ అయ్యాక లబ్ధిదారు సమగ్ర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది ఆధార్ ఇక పేరు బ్యాంకు ఖాతా కుటుంబ సభ్యులు గ్రామం మండలం జిల్లా రాష్ట్రం ఇలా దాదాపు 60 ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకొని నమోదు చేసి ఇక క్రోడీకరించాల్సి ఉంటుందన్నమాట ఈ క్రమంలో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆలస్యం అవుతూ ఉందని చెప్పుకొస్తున్నారు ఇక పాత సెల్ ఫోన్ లో యాప్లు సరిగా పనిచేయకపోవడం లబ్ధిదారు ముఖ చిత్రం బయోమెట్రిక్ మిస్ మ్యాచ్ కావడం ఇక ఆధార్ కార్డుకు సరిగా మ్యాచ్ కాకపోవడం ఆధార్ కార్డు అప్డేట్ లేని వారిని సరిగా ఆమోదించకపోవడం ఇక మ్యాపింగ్ కాకపోవడం వంటి ఎన్నో సాంకేతిక సమస్యలు వస్తున్నాయని కార్యదర్శులు వాపోతున్నారు అయితే ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో పైలట్ గ్రామాలతో పాటు ఇతర గ్రామాల్లో మొత్తం 5,910 ఇళ్లు మంజూరు చేశారు వీటిలో ఇప్పటి వరకు 1,300 ఇళ్ల వరకు ప్రారంభం కాగా ఇక 700 మంది వరకు పునాది దశ ఉన్నాయి ఇక 600 మందికి పైగా అయితే మొదటి విడత అంటే ₹1,00,000 చొప్పున బిల్లులు విడుదల చేశారు ఇక 2 పురపాలికల్లో కూడా మంజూరైనటువంటి 1000 ఇళ్లు మినహాయిస్తే మిగతా 4,910 మళ్లీ సర్వే చేయాల్సి రావడం ఇప్పుడు అదనపు భారంగా మారుతుంది ఏదేమైనా సరే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు తమ వద్దకు వెళ్లట్లేదని చాలా మంది ఆరోపిస్తున్నారు ఒకవైపు సాంకేతిక లోపం కావచ్చు రెండో వైపు ఇక వారి యొక్క అప్డేట్స్ సరిగ్గా లేకపోవడం కావచ్చు అంటే రేషన్ కార్డు ఇంకా అప్డేట్ అవ్వకపోవడం లేకపోతే ఆధార్ కార్డు అప్డేట్ అవ్వకపోవడం ఇలాంటి ఎన్నో సాంకేతిక లోపాల వల్ల లేకపోతే వాళ్ళ సెల్ ఫోన్ సరిగ్గా పనిచేయకపోవడం అయితే ఈ సాంకేతిక లోపాల వల్ల కూడా చాలా మంది ఇందిరమ్మ ఇళ్ల పథకాలకి ఆలస్యం అవుతుందని కూడా వారి ఆవేదనను అయితే వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా సరే ఇప్పుడు మళ్ళీ రీసర్వే అయితే ప్రారంభమైంది మరి చూద్దాం ఇందిరమ్మ ఇల్లు ఎంత మందికి లబ్ధి చేకూర్చనుందో అని చూసారు కదా ఈ రోజు ఇవాల్టి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి